ఆ తర్వాత కాళేశ్వరం ఏటా 14,000 కట్టాల్సిందే, చుక్క నీరు ఎత్తిపోయకున్నా కూడా. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం ఇందాక ఆంధ్రజ్యోతి పత్రికలో అంటే, చూడండి 10,000 కోట్ల రూపాయలు, ఇంకా 10,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు. అంటే మనం వాడితే కట్టాల్సిన, ఒకవేళ వాడకుండా కట్టాల్సిన ఎంత మొత్తం ఎంత కట్టాలంటే 28,000 కోట్లు కట్టాలి. 28,000 కోట్ల రూపాయలు మనం అన్నీ కలుపుకుంటే ప్రతి ఏటా కట్టాల్సిన డబ్బులు. దాంట్లో కేవలం విద్యుత్ కోసం కట్టాల్సిన ఎంత 10,000 కోట్లు. ఒకవేళ ఇళ్ళకి విద్యుత్ తీసేస్తే మైనేజ్ చేస్తే ఎంత 18,000 కోట్ల రూపాయలు. ఏం పని చేసినా పని చేయకపోయినా బాకీల రూపంలో. అంటే అది నీళ్లు ఒక్క ఈ సమయత్తు ఎత్తిన ఎత్తకపోయినా 1 TMC ఎత్తిన ఎత్తకపోయినా ఏటా 18,000 కోట్ల రూపాయలు కట్టాలి. అదే వార్త ఇక్కడ వెలుగులో ఉన్నది. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎత్తకుండా ఏటా 16,000 కోట్లు కట్టాల్సిందే. ఎత్తిపోసే ఖజానాపై ఏటా 25,000 కోట్ల భారం. ఒకవేళ నీళ్ళు ఎత్తిపోస్తే 25 కోట్ల వీళ్ళు చెప్తుంది ఇందాక 28, సరే అటు ఇటుగా 28 కోట్లు అంచనా వేసుకుంటే రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు. ఇక వచ్చే 12 ఏళ్ల పాటు కాళేశ్వరం గుదిబండను మోయాల్సిందే. ఫైనాన్షియల్గా ఈ ప్రాజెక్ట్ ఏమాత్రం వయబుల్ కాదు. 2019లోనే బ్యారేజ్లో డ్యామేజ్ల గుర్తింపు డ్రాఫ్ట్ రిపోర్ట్లో తేల్చి చెప్పిన కాగ్. 2018లోనే 19లోనే ఈ యొక్క బుంగలు గుర్తించి ప్రాజెక్ట్ డ్యామేజ్ని గుర్తించిందట కాగ్ నివేదిక వెల్లడించింది. ఇక ఏం చేయకుండా 16,000 కోట్ల రూపాయలు కట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మేరకు మన ఆస్తిని కబ్జా చేస్తుంది, మన యొక్క సొమ్మును దోచుకుంటుంది, ఎంత మేరకు దానికి పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకోవాలి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాల మాగాన్ని తయారు చేస్తాడు కేసీఆర్. 1 కోటి అటు ఉంచితే 80,000 కోట్లు పెట్టి ఖర్చు చేసినటువంటి ఈ ప్రాజెక్టుకి కొత్త ఆయకట్ట 40,000 ఎకరాలు మాత్రమే కేటాయించింది. 40,000 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్ట సృష్టించినామని చెప్పి కాగ్ నివేదిక చెప్తుంది. 80,000 కోట్లు అంటే సుమారుగా 40,000 ఎకరాలు. అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది బహుశా? ఒక్కో ఎకరానికి సుమారుగా డబల్, అంటే 1 ఎకరానికి డబల్ ఖర్చు అయింది. సో ఆ పైసలు పెడితే ఎక్కడికక్కడ మనం బోర్ కూడా వేయించి బావులు తప్పించుకుంటూ చేయవచ్చు అని చెప్పి కాగ్ నివేదికలో చురుకలు అంటించారట. ఇక పారిశ్రామిక కారిడార్లకు ఓకే చెప్పండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇకపోతే కాళేశ్వరంపై విచారణ మొదలైంది. మేడిగడ్డపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టులో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని హైకోర్టు సీజేకు లేఖ రాశాం. రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలని మహారాష్ట్ర, కర్ణాటకను కోరుతాం. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఇక 30,000 కోట్ల పెట్టుబడి